చెప్పండి. రవివర్మ నవీనగర హైదరాబాద్ నుంచి వచ్చారు. మీకు ఇంతకుముందేమో ట్యూబ్లు బ్లాక్ అన్నారు, ఇప్పుడేమో ట్యూబులు 2 ఓపెన్ అయిపోయినాయి. బోత్ ట్యూబ్స్ ఓపెన్, బైలాటరల్ పేటెంట్ ఫెల్లోపియన్ ట్యూబ్స్. అది కూడా మీకు తెలిసిన చోట అక్కడ హైదరాబాద్లో చేయించారా రిపోర్టు? హైదరాబాద్లోనే చేయించారు. సో ట్యూబులు ఓపెన్ అవుతాయి అనే విషయం మనకు తెలుస్తుంది కేవలం మందుల ద్వారా. అలాగే మీకు కూడా కౌంట్ అనేది చాలా బాగా పెరిగింది. ఇప్పుడు ఎంత వచ్చేసింది? ఆల్మోస్ట్ 140 మిలియన్స్ వచ్చింది. 141 మిలియన్స్ బాగా పెరిగింది సేమ్ మెడిసిన్తో. ఒకవైపు ఏమో ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, ఇంకొక వైపు ఏమో చక్కగా 2 ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి. అది వీరేకనాల పరీక్ష కూడా ఉందా సార్ మీ దగ్గర? దీంట్లో ఉందా? అలా ఉంటే తీసుకురండి. ఒకే రకమైన మందులు వాడి మనం అటు క్రిముల్ని సరిచేసి ఇటు భార్య యొక్క ట్యూబులు ఓపెన్ చేసాం. వెంట్రుకంత ఉన్న ట్యూబు క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అవుతుంది అన్నాం. అదే క్రిములను తొలగిస్తే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అన్నాం. అదే జరిగింది ఇప్పుడు ఆవిడ. టెస్ట్ అయిపోయాక అసలు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళని ఏదైతే అయిందని 2-3 రోజులు అయితే వణికిపోయినా. అవునవును. ఇంకా అలా పేరెంట్స్ అవి వచ్చి ఇంకా కంపల్సరీ వద్దంటే వద్దన్నట్టుగా ఇంకా నేను ఇంకెప్పుడు మాట్లాడలేదు. తనే చూసి మా యూట్యూబ్ వీడియో చూసారా? చూసి చెక్ చేసి ఉంటారు. బ్లాక్ అయితే IVF లేకుండా ఏమైనా మార్గం ఉందా అని ఎత్తుకుంటారు. నా వచ్చి ఉంటాయి. కొన్ని వందల వీడియోలు ఉన్నాయి మనకి యూట్యూబ్లో సక్సెస్. మీ దగ్గరికి అయితే వస్తానని చెప్పేసి వెంటనే ఇది కూడా మీరు అక్కడే చేయించుకున్నారు, మీకు తెలిసిన అక్కడ ల్యాబ్లోనే మీ హైదరాబాద్లోనే చేయించుకున్నారు. చేయించుకుంటే కౌంట్ కూడా అద్భుతంగా పెరిగింది. మీరు ఇచ్చిన టాబ్లెట్స్ టైం టు టైం కోర్స్ వాడేసరికి టోటల్ స్పెర్మ్ కౌంట్ 141 మిలియన్స్ వచ్చినాయి. 39 ఉంటే నార్మల్ అన్నారు, 141. అలాగే మొటిలిటీ, మార్ఫాలజీ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. నార్మో జూస్పెర్మియా అని ఇచ్చేశారు అక్కడ. రైట్ సార్. అలాగే మీరు మెడిసిన్ అట్లా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా అదే వస్తుంది. కౌంట్ ఇంప్రూవ్ అయింది, ట్యూబ్లు ఓపెన్ అయినాయి. న్యాచురల్గా ఇంకొక 2 months ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ రాగానే మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో మేము చెప్తాం. స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ మేము చెప్తాం. అమ్మ అక్కడే చేయించి ఆయన తీసుకొస్తే ఆయనకు మందులు ఇచ్చి పంపుతాం. మీరు రాపోయినా పర్లేదు, దూరం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.